అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మనం తప్పకుండా ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉంటాము. బట్ మనం యూజువల్గా చేసే స్నాక్స్ సమోసాస్, శాండ్విచెస్, బజ్జీలు, బోండాలు ఎప్పుడు బోర్ కొడతాయి. సో కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేయాలనుకుంటే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఇది యాపిల్ సినమన్ రోల్స్. చాలా డిఫరెంట్గా, చాలా బాగుంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది. సో రండి, యాపిల్ సినమన్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. యాపిల్ సినమన్ రోల్ చేయడానికి నేను ఒక యాపిల్ని తీసుకుంటున్నాను. ముందు ఇలా స్కిన్ని పీల్ చేస్తున్నాను. దీని మధ్యలో కట్ చేసి లోపల ఉన్న గింజలన్నింటినీ కూడా తీసేయాలి. ఇప్పుడు వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేస్తున్నాను. ఇందులో అర చెక్క నిమ్మరసం పిండాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ ముక్కలు త్వరగా రంగు మారిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 2-3 టీ స్పూన్ల పంచదార వేసి ఇదంతా బాగా కలపాలి. ఫిల్లింగ్ తయారైంది కాబట్టి పక్కన పెడుతున్నాను. ఒక ప్లేట్లో కొంచెం దాల్చిన చెక్క పొడిని, కొంచెం పంచదారని వేసి కలిపి ఉంచుతున్నాను. దీన్ని గార్నిష్ కోసం వాడుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు. దీనికి ఉన్న ఎడ్జెస్ని ఇలా కట్ చేసి చపాతీ కర్రతో ఇలా పల్చగా అయ్యేట్టు బ్రెడ్ స్లైస్ని ఒత్తాలి. చూస్తున్నారు కదా, ఇది ఇంత పల్చగా ఉండాలి. ఇప్పుడు ఒత్తిన బ్రెడ్ స్లైస్ మీద నేను అన్సాల్టెడ్ బటర్ అంటే పచ్చి వెన్నని రాస్తున్నాను. ఇదంతా స్లైస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న యాపిల్ ఫిల్లింగ్ని ఒక స్పూన్తో తీసుకుని ఇలా మధ్యలో పెట్టాలి. బ్రెడ్ని ఒకవైపు నుంచి ఇలా చుట్టుకుని రావాలి. రోల్కి ఉన్న ఎడ్జెస్ని సీల్ చేయడం కోసం లైట్గా నీళ్లు అద్దుతున్నాను. ఈ పద్ధతిలోనే యాపిల్ సినమన్ రోల్స్ అన్నిటినీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా వెన్న రాసి అందులో తయారు చేసిన రోల్స్ని పెట్టి రోస్ట్ చేస్తున్నాను. వీటికి పైన కూడా కాస్త వెన్న అప్లై చేస్తే బాగుంటుంది. వీటిని అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పైన సినమన్ షుగర్ని చల్లాలి. అంతే, యాపిల్ సినమన్ రోల్స్ తయారైనట్టే. చూసారు కదా, ఈ యాపిల్ సినమన్ రోల్స్ అసలు ఎంత ఈజీగా మనం చేసుకున్నామో. నేనైతే దీన్ని వైట్ బ్రెడ్తో చేశాను. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్తో కానీ, మల్టీగ్రెయిన్ బ్రెడ్తో కానీ, స్వీట్ బ్రెడ్తో కానీ చేసుకోవచ్చు. సో దీంట్లో యాపిల్స్తో పాటు మీరు ఏదైనా నట్స్ కానీ వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి దీన్ని రోల్స్ లాగా చేయొచ్చు అనమాట. ఇది చాలా డిఫరెంట్ అయిన ఒక స్నాక్. తప్పకుండా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో ఇది ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకు చెప్పండి.